శీతాకాలం చలి వణికించాలి, వేసవిలో ఎండలు మండిపోవాలి, వర్షాకాలం భారీగా వానలు కురవాలి. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. వాతావరణంలో భారీ మార్పులు వచ్చేసాయి. చలి వణికించాల్సిన టైంలో ఎండ మండిపోతోంది. మండే ఎండాకాలంలో విపరీతంగా వానలు కురుస్తున్నాయి. వాతావరణం జనాన్ని ఇంతలా భయపెట్టడానికి కారణం ఏంటి? శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? 4-5 సంవత్సరాలుగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాలాలు మారిపోతున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులతో జన జీవితాల్లో పెను మార్పులు తప్పడం లేదు. 2 దశాబ్దాల క్రితం మే నెలలో కూడా చలిగా ఉండేది. ఇప్పుడు డిసెంబర్, జనవరి నెలల్లో కూడా పెద్దగా చలి అనిపించడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి కాంక్రీట్ జంగిల్లో వాతావరణం మరింత డేంజర్ గా మారుతోంది. వేసవిలో ఆకస్మికంగా వచ్చే భారీ వర్షాలు హైదరాబాద్ సిటీని ముంచెత్తుతున్నాయి. ఎండాకాలంలో కూడా ఏవైతే వర్షాలు పడతాయో, లేదా ఈవెన్ వర్షాకాలంలో కూడా సడన్గా ఎక్కువ క్వాంటిటీ వర్షం, అంటే తక్కువ టైంలో ఎక్కువ వర్షపాతం పడడము, అప్పుడు నగరం కానీ ఈవెన్ గ్రామాలు కానీ మొత్తం వరదలు వచ్చే పరిస్థితి కూడా ఉన్నది. సో ఇట్లా ఓవరాల్గా హీట్ వేవ్స్ అనేది కూడా చాలా పెరిగింది. వేసవి కాలం ముందే ప్రారంభమవుతోంది. ఫిబ్రవరి చివరికే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాలతో సగటు కంటే ఎక్కువ వర్షపాతం కురుస్తున్నాయి. సిటీలో భారీ భవనాలు విపరీతంగా పెరిగిపోవడంతో పగలు ఉష్ణోగ్రతలు తీసుకుంటున్న ఆ సిమెంట్ కట్టడాలు సాయంత్రం తరువాత వేడిని విడుదల చేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో వేసవి కాలంలో పగటి ఉష్ణోగ్రతకు రాత్రి వేళకు పెద్దగా తేడా ఉండటం లేదంటున్నారు. కట్టడాలు వేడిని తీసుకొని సాయంత్రానికి వేడి వదులుతున్న పరిస్థితి. ఇట్లా పగలు మనకు ఎండ ఉన్నప్పుడు ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది, రాత్రి కూడా ఉష్ణోగ్రత తగ్గే అవకాశం కూడా కనిపించట్లేదు. సిటీలో కేవలం కాంక్రీట్ భవనాలే కాకుండా పచ్చదనం కూడా ఉన్నప్పుడే వాతావరణంలో సమతుల్యత కనిపిస్తుందని శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు. ఇవే పరిస్థితులు కొనసాగితే రానున్న తరాలకు మరిన్ని కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.